కూడా వీడిని చూసేసి ప్రేమించడం. ఆ తర్వాత బిర్యానీలును ఏది డ్రెస్కి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మాయికి ఒక గుమస్తాగిరి చేస్తా ఒక కూలి పని చేస్తా వాడు గనక పోషిస్తుంటే ఆనదు. అప్పుడు వాళ్ళు లోపం కనిపిస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయి నిన్న ఆడి మీదనే కంప్లైంట్ ఇచ్చింది, బలవంతంగా చేసుకున్నాడు. ఇప్పుడు వాడు చచ్చినట్టు వాడు నిందితుడు అవుతాడు, నేరస్తుడు అవుతాడు. 9 నెలల్లో ఎందుకు చేయలేదు? అందుకే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి త్వరగా కూడా దొరికింది ఒక రకంగా. అంటే అమ్మాయి కూడా ఎట్లా దొరికిందంటే వాళ్ళ సిస్టర్ కి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది, ఇది పెట్టిందట మెసేజ్. అది దాన్ని బేస్ చేసుకుని చేశారు. ఇమీడియట్ గా అక్కడ ఉందని తెలిసింది కాబట్టి వేగంగానే ఓకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకందుకు మంచిది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే వీటిట్లో ఇప్పుడు ఆయనే ఇన్వాల్వ్ కావాలి. ఆయనకే ఈ పనప్ప చెప్తే ఈ మిస్సింగ్ కేసుది వీటిట్లలో అన్ని. ఇప్పుడు మెయిన్ సమస్య ఏమవుద్దంటే 18 ఏళ్ళు దాటిన అమ్మాయి అనగానే పోలీసులు ఫస్ట్ లైట్ తీసుకుంటారు. ఎందుకు? ఫస్ట్ వీళ్ళని అడుగుతారు తల్లిదండ్రులు, ఎవరితో ఫ్రెండ్షిప్ ఉందా ఇదని. లేదు అని తల్లిదండ్రులు క్లీన్ చిట్ ఇస్తారు. తర్వాత కానిస్టేబుల్ని ఎంక్వైరీకి పంపిస్తే ఏది స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర లేకపోతే దారిలో వచ్చేటప్పుడు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసిందని ఏ ఫ్రెండ్సో ఇస్తారు, చెప్తారు. అది చెప్పేసి తల్లిదండ్రులకి లేచిపోయి ఉంటుందమ్మా తర్వాత చూసుకుందాం మేము ట్రై చేస్తామని చెప్తారు. లేకపోతే తర్వాత మీ దగ్గరకు వస్తే చెప్పండి అంటారు. తర్వాత వీళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందన్న సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు, ఎక్కడుందనేది తెలియలే. అందువల్ల ఇప్పుడు వాళ్ళు తిప్పలు పడి ఇప్పుడు తెలిసింది. అమ్మాయి చెయ్యాలనుకుంటే చేయొచ్చు కదా. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక పెద్ద సమస్య ఏమవుద్దంటే తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి రేపు పొద్దున